నిన్న కుర్రోడితో మాట్లాడుతా ఉన్నా వనంగల్ నుంచి. అతనితో అన్నాను, నువ్వు మారు మనసు పొందావా అన్నా. పొందాను అన్నాడు. మారు మనసు పొందటం అంటే ఏంటన్నాడు. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు కదా అన్నాడు. క్షమించాడా అన్న. క్షమించాడు సార్, అందరి పాపాలు క్షమించడానికి వచ్చాడు కదా అని అన్నాడు. అతను ఇదే మాట అడిగా. అందరి పాపాలు క్షమించడానికి ఆయన వచ్చినట్లయితే, అందరి పాపాలు ఆయన క్షమించినట్లయితే నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు, నేను వాక్యం చెప్పడం ఎందుకు అని అన్నా. క్షమించేశాడు కదా అంటే ఆగిపోయాడు. చెప్పు నాకు అన్నాను. చెప్పడం ఏంటన్నాను. అప్పుడు ఇంక ఫ్యాన్ గురించి చెప్పా. ఫ్యాన్ కొనుక్కొచ్చినంత మాత్రం అన్న చెమట ఆగిపోద్దా నీకు? లేదు సార్, ఫ్యాన్ స్విచ్ నొక్కాలి సార్, తిరిగితేనే ఆగేది. నీ జీవితంలో పాపం పోవాలంటే ముందు నువ్వు ఒప్పుకోవాలి. నీ జీవితంలో దేవుడు క్రియను చూడాలంటే దేవుణ్ణి నువ్వు అడగాల. దేవుడు అడగకుండా పని చెయ్యడు. ఆయనకు బుద్ధి లేదా? ఉంది. నిన్ను దాటి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ చిత్తానికి వ్యతిరేకంగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. దేవాతి దేవుడు, సర్వశక్తి మంతుడు, సార్వభౌమ అధికారి. నీ ముందు చేతులు కట్టుకొని నువ్వు చెప్పితే చేస్తా, నువ్వు వద్దంటే నేను చేయను. అంతకంటే ఏం కావాలి నీకు?